మన జీవితంలో కొన్ని పిచ్చి ఆలోచనలు మనల్ని మర్చిపోయేంత ఉత్సాహంగా నడిపించే కొన్ని ఆశలు ప్రపంచం చూసే విధానాన్ని మార్చేస్తాయి. ఈరోజు మనం మాట్లాడుకుందాం అలాంటి పిచ్చి గురించి. అది ఏది, ఎందుకు మనం దానిని అంగీకరించాలి, మన గమ్యాన్ని చేరేందుకు అది ఎలా దోహదపడుతుంది? పిచ్చి అంటే ఏమిటి? సమాజం తప్పుగా అర్థం చేసుకునే ఆత్మవిశ్వాసం. ఎందుకు ప్రతి విజేతకు ఓ పిచ్చి ఉంటుంది? మీ కళల మీద మోజు. పిచ్చిలా మారిన కళలు పిచ్చి వాళ్ళే చరిత్ర సృష్టించగలరు. ఉదాహరణలు ప్రపంచం నవ్వుతుంది, కానీ మీరు నమ్మిన దారే నిజమైన దారి. మీ పిచ్చి ప్రయాణం ఎలా మొదలు పెట్టాలి? ఈ ప్రపంచం మారాలంటే మొదట మీలో మార్పు రావాలి. ఆ మార్పు మొదలవుతుంది ఒక పిచ్చి నమ్మకం నుంచే. అది మీ జీవితం మార్చే అద్భుత బలం. పిచ్చిగా కలలు కండి, పిచ్చిగా ప్రయత్నించండి, చివరికి పిచ్చిగా గెలవండి. ఈ రోజుల్లో ఎవరైనా మన కలల గురించి మాట్లాడితే వారు నవ్వేస్తారు. నమ్మకం అంటే నిన్న పిచ్చివాడిలా చూస్తారు, కానీ నిజంగా చరిత్ర సృష్టించిన ప్రతి గొప్ప వ్యక్తిలోనూ ఒక పిచ్చి ఉండేది. అదే వాళ్ళను సాధారణుల నుంచి అసాధారణులుగా మార్చింది. పిచ్చిగా కలలు కనాలి, ఇతరుల కంటే పెద్దగా కలలు కనాలి. మీరు సాధించలేరని చెప్పిన వాటిని సాధించాలనే ఉత్సాహం ఉండాలి. పిచ్చిగా ప్రయత్నించాలి. ఓటముల మీద ఓటములు వచ్చినా అణిగిపోకుండా ప్రతిరోజు కొత్త శక్తితో ముందుకు పోవాలి. పిచ్చిగా నమ్మాలి. ఎవరు నమ్మినా ఒక లక్ష్యాన్ని మీరు పూర్తిగా విశ్వసించాలి, అది సాధ్యమే అని. పిచ్చిగా ఎదగాలి. మీ మీద మీరు పెట్టుకున్న స్టాండర్డ్కి ఎప్పుడు మించిన వారిగా ఎదగాలి. పిచ్చిగా మాట్లాడినా దాంట్లో ఓ దారుంది. అసలు కొత్త ఆలోచనలన్నీ మొదట వికారంగా వింతగా అనిపించవచ్చు, కానీ అవే భవిష్యత్తు మార్గదర్శకాలు. 98% సాధారణ జనాభా చెయ్యని పరిస్థితుల్లో ఒక వ్యక్తి ఏదైనా చేసినప్పుడు లేదా చెప్పినప్పుడు పిచ్చితనం సాపేక్షమైనది. భూమి సూర్యుని చుట్టూ తిరగడం కంటే సూర్యుని చుట్టూ తిరుగుతుందని చెప్పినందున గెలీలీని పిచ్చివాడిగా భావించారు. నా నుండి 3 వీధులు దూరంలో నివసించే నిరాశ్రయుడైన వ్యక్తి పావురాలతో మాట్లాడడం చూసి పిచ్చివాడిగా భావిస్తారు. మనకు అర్థం కాని దాన్ని మనం పిచ్చి అని పిలుస్తాం. పిచ్చి అంటే అర్థం వింతగా కాదు, అసాధారణంగా ఉండటం. ఇతరులు ఎప్పుడూ అర్థం చేసుకోలేని స్థాయిలో మీరు మీ కలల పట్ల బద్ధక పట్టుదలతో ఉన్నప్పుడు అదే నిజమైన పిచ్చి, అదే విజయం దశగా తొలి అడుగు. పిచ్చి ఉన్నవారే ప్రపంచాన్ని మార్చగలరు. ఒళ్ళు గుగురు పుడిచే కలలతో మనల్ని నవ్విన వాళ్ళు మౌనంగా చూసేలా చేసే పిచ్చే నిజమైన బలం. ఇది సాధ్యమే అని చెప్పే ముందు పిచ్చివాడివే అన్నవారిని తట్టుకునే ముందుకు పోవాలి. పిచ్చిగా ప్రయత్నించే వాడికే పిచ్చిగా విజయం వరిస్తుంది. ప్రతి గొప్ప ఆవిష్కరణ వెనుక ఒక గొప్ప పిచ్చి ఉంది. పిచ్చిగా ప్రేమించు, నీ లక్ష్యాన్ని ప్రపంచం నిన్ను గుర్తిస్తుంది. బుద్ధిగా ఉండే వాళ్ళు ఉన్నంత వరకు చరిత్ర పునరావృతం అవుతుంది. పిచ్చి వాళ్ళే చరిత్ర సృష్టిస్తారు. పిచ్చివాడిగా కనిపించకపోతే నీవు నూతనంగా ఆలోచించట్లేదు. నీ కలలు ఇతరులకు పిచ్చిగా అనిపిస్తే అర్థం నీ మార్గం సరికొత్తది. పిచ్చిగా ఉన్నవారికే అసాధ్యాన్ని సాధ్యం చేయగల ధైర్యం ఉంటుంది. పిచ్చి అంటే ఇలా ఉండాలి అనేది ఒక వ్యక్తి యొక్క అభిరుచి పట్ల తీవ్రమైన ఆసక్తిని సూచిస్తుంది. ఇది మిగిలిన వారి దృష్టిలో వింతగా లేదా అసాధారణంగా కనిపించవచ్చు. దీని అర్థం ఒక వ్యక్తి ఒక నిర్దిష్ట విషయంపై మక్కువ కలిగి ఉండి దానికోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటాడు. మన దినచర్యను సక్రమంగా నడిపించేది మనస్సు. మనస్సే అన్నింటిని గమనిస్తూ ఏది తప్పు ఏది ఒప్పు చెబుతూ ఉంటుంది. కానీ కొంతమందికి ఈ మనస్సే అనారోగ్యంతో బాధపడుతూ ఉంటుంది. ఇది ఒత్తిడి వల్ల, ఆందోళన, మానసిక నిరుత్సాహం మొదలైన కారణాల వలన కావచ్చు. కొంతమందికి జన్యువుల ద్వారా వస్తుంది. అలాంటప్పుడు మనస్సు తప్పుడు సంకేతాలను పంపిస్తుంది. ఈ సమస్యతో బాధపడే వారికి వారు చేసే పనులు సరిగానే ఉన్నాయి అని అనిపిస్తుంది, కానీ చుట్టూ ఉన్నవారికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుచేతనే ఈ మానసిక అస్వస్థత ఉన్నవారు వైద్య చికిత్సకు సహకరించరు. చిన్న దయగల సరిహద్దులను నిర్దేశించుకోండి. వద్దు అని చెప్పండి. అపరాధ భావన లేకుండా విశ్రాంతి తీసుకోండి. మీ పట్ల మరియు మీ చుట్టూ ఉన్న ఇతరుల పట్ల కరుణతో ఉండండి.
మీకు మీరే ఇలా చెప్పుకోండి, ఈ క్షణంలో నేను చేయగలిగినదంతా చేస్తున్నాను. అలాగే అవతల వ్యక్తి కూడా జర్నలింగ్, సంభాషణ లేదా సృజనాత్మకత ద్వారా భావోద్వేగాలను వ్యక్తపరచండి మరియు మీ ఆలోచనలు, భావాలు మరియు ప్రవర్తనకు బాధ్యత వహించండి. మిమ్మల్ని మీరు పోషించుకోండి. శారీరకంగా మరియు మానసికంగా. అంటే వ్యాయామం చేయండి, తినండి, బాగా నిద్రపోండి. గోరంతలను కొండంతలుగా చేసి చెప్పేవారిని లోకంలో చూస్తుంటాం. ఆవగింజంత ప్రతిభను తాటికాయంత చేసి చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. మరికొందరుంటారు, కొండలా నిలబడి అద్దంలో కొంచెమై దర్శనమిస్తారు. ఏనుగుకు ఉన్నంత శక్తి ఉన్నప్పటికీ ఏమీ లేనట్టే సామాన్యుల్లా కనపడతారు. కానీ సందర్భం వచ్చినప్పుడు అనేక గ్రహాలు, నక్షత్రాల మధ్య వెలుగులు విరజిమ్మే సూర్యుడిలా బాసిల్లుతారు. అలాంటి వాడే అంజనీ పుత్రుడు హనుమ. తనకెన్ని శక్తి సామర్థ్యాలున్నా వినయమే ఆయనకు అలంకారమైనది. రావణ యుద్ధంలో కుంభకర్ణుడు మరణించిన తర్వాత ఇంద్రజిత్తు వీర విహారం చేశాడు. రాక్షస మాయలు, అస్త్రాలు ప్రయోగించి వానరసేనను ముప్పు తిప్పలు పెట్టాడు. చివరికి బ్రహ్మదేవుడికిచ్చిన శక్తిమంతమైన దివ్యాస్త్రాన్ని ప్రయోగించి రామలక్ష్మణులు సహా వానరసేనంతా మూర్ఛపోయేలా చేశాడు. రాక్షసుడు కాబట్టి విభీషణుడి మీద అస్త్ర ప్రభావం పడలేదు. వానరుల్లో ముందు స్పృహలేకొచ్చింది జాంబవంతుడు. కళ్ళు తెరవగానే హనుమ క్షేమమేనా అని అడిగాడు. రామలక్ష్మణులను విస్మరించి హనుమ క్షేమాన్ని ప్రశ్నించిన జాంబవంతుడి తీరుకు ఆశ్చర్యపోతాడు విభీషణుడు. హనుమ జీవించి ఉంటే చాలు, అతడే లేకపోతే యుద్ధం మీద ఆశ వదులుకోవాలి అంటాడు జాంబవంతుడు. అది కదా ఆంజనేయుడి శక్తి. అంతటి హనుమ కూడా సముద్రాన్ని దాటి త్రికూట పర్వతం మీద నిలబడి లంకలోని భవనాలు, మహారక్షణ వ్యవస్థను చూసి క్షణకాలం విస్తుపోయాడు. రాక్షసులను జయించడం కుదురుతుందా అని సందేహించాడు. సామదాన భేద దండోపాయాలేవీ ఫలించనంత బలమైన వ్యవస్థ రాక్షసులకు ఉందని, ఎవరికి లొంగనంత గొప్ప స్థితిలో ఉండటం వాళ్ళ బలమైతే తనకు పాటు అంగదుడు, నీలుడు, సుగ్రీవుడు మాత్రమే లంకలోకి ప్రవేశించగలిగిన సమర్థులు కావడం తమ బలహీనత అనుకున్నాడు. సమబుజ్జీలు కానప్పుడు యుద్ధం ఎలా చేయగలుగుతామని సందేహించాడు. ఒక కార్యం సాధించడానికి నడుం బిగించే ముందు మంచి చెడ్డలో ఆలోచించాలని, కీడించే మేలించాలనే వివేకవంతుల లక్షణాన్ని ప్రతిబింబించింది హనుమ తీరు. అదే సందేహాన్ని సీతాదేవి వ్యక్తం చేయగా కోట్ల మంది వానరసేనకు రాజైన సుగ్రీవుడు దగ్గర ఉన్న వాళ్ళంతా గొప్పవాళ్ళేనమ్మా, ఆకాశ మార్గంలో సంచరిస్తూ భూమండలాన్ని ఎన్నోసార్లు చుట్టి వచ్చిన వాళ్ళు నాకన్నా ఘనులే తప్ప తక్కువ వాడు ఒక్కడూ లేడు. అల్పుడునైనా నేనే ఇక్కడ దాకా వచ్చానంటే వాళ్ళ గురించి చెప్పడానికి ఏముంది? అధైర్యపడకమ్మా, వానర యోధులంతా ఒక్క గంతులో సముద్రం దాటి వస్తారు, యుద్ధంలో రావణుణ్ణి ఓడిస్తారు అంటూ ఆత్మవిశ్వాసంతో పలికాడు హనుమ. ఆ మాట సీతమ్మ వారిలో సడలిపోతున్న ధైర్యాన్ని నిలబెట్టింది. తనని తాను సామాన్యుడిగా చెప్పుకున్న హనుమ వైఖరి అన్ని శక్తులున్నా ఒదిగి ఉండటం ఎలాగో ఒక పాఠంలా లోకానికి చాటింది. రామభక్తిని చాటడంలో ఉన్నతుడు, ఉత్తముడు, ధైర్య సాహసాల్లో అసాధారణుడు, సేవలో అసమానుడు హనుమ. ఆయన మార్గంలో నడిచే వాళ్లను విజయాలు వరిస్తాయి. కర్తవ్య పాలన పట్ల సుముఖత ఏర్పడుతుంది. సానుకూల శక్తి సిద్ధిస్తుంది. జీవన గమ్యాన్ని చేరుకునే వరకు అదే తోడుగా వస్తుంది. మనకు తొందరగా పండ్లు కావాలని చెట్టు మునిగిపోయేలా నీరు పోస్తూ అది కాయడు ఎదగాల్సినంత ఎదిగాక సీజన్ వచ్చినప్పుడే కాస్తుంది. మనుషులైనా అంతే, సమయం రావాలి, వచ్చే వరకు ఓపిగ్గా ఎదురు చూడాలి. అందుకు చక్కటి ఉదాహరణ టెంబు బవూమా. దక్షిణాఫ్రికాలో ఒక నిరుపేద కుటుంబంలో పుట్టిన బవూమా తక్కువ ఎత్తు వల్ల తరచూ హేళనకు గురయ్యేవాడు. క్రికెట్కు పనికిరాడనేవారు. అవేమీ లెక్క చేయని బవూమా జాతీయ జట్టులోకి చేరాలన్న సంకల్పంతో పట్టు వదలని విక్రమార్కుడిలా సాధన చేశాడు. ఆడిన తొలి వన్డే మ్యాచ్లోనే సెంచరీ సాధించాడు. కొన్నాళ్ళకు అంతర్జాతీయ క్రికెట్లో దక్షిణాఫ్రికా జట్టుకు 3 ఫార్మాట్లలో సారథిగా ఎంపికయ్యాడు. జాతీయ జట్టుకు కెప్టెన్ అయిన తొలి నల్లజాతి క్రికెటర్గా పేరొందాడు.
అయినప్పటికీ కోటాలో జట్టులోకి వచ్చాడని, ఆటగాడిగా అర్హుడు కానివాన్ని కెప్టెన్గా ఎలా కొనసాగిస్తారనే విమర్శలు వచ్చాయి. అవేవి లెక్క చేయకుండా ఆటపైన దృష్టి సారించాడు బౌమా. ఫామ్లీకి వచ్చి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో రాణించి జట్టును గెలిపించాడు. ఫైనల్లో అతడు జట్టును నడిపించిన తీరు అద్భుతం. రెండో ఇన్నింగ్స్లో భారీ టార్గెట్ ముందున్న తొడకండరాలు పట్టేసిన నొప్పిని భరిస్తూ బ్యాటింగ్ చేశాడు. తన నాయకత్వ పటిమతో బలమైన ఆస్ట్రేలియా జట్టును నిలువరించి దక్షిణాఫ్రికాను విజయ తీరాలకు చేర్చాడు. 27 ఏళ్ల తర్వాత స్వదేశానికి ఐసీసీ ట్రోఫీని అందించాడు. ఏడాది క్రితం వరకు బౌమాను ట్రోల్ చేసిన వాళ్ళు ఇప్పుడు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకన్నా ఏం కావాలి? ఏ రంగంలోనైనా లక్ష్య సాధన అనుకున్నంత తేలిక కాదు. బాధలను భరించాలి, త్యాగాలు చేయాలి, విమర్శలకు తలొగ్గకుండా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు సాగాలి. అన్నింటికీ మించి ఓపిక, సాధించగలమన్న నమ్మకం ఉండాలి. ఏదైనా అనుకుంటే అది వెంటనే జరగాలని ఆశపడతాం. ఆ పని జరగకపోతే ఇది నాకు చేత కాదేమో అని అంతలోనే నీరుగారిపోతాం. కొంతమంది అయితే అందుకు కారణాలను ఇతరులపై నెట్టడమూ కద్దు. ఇవేవి సరికాదు. విజయానికి ఎప్పుడూ షార్ట్ కట్స్ ఉండవు. అన్నప్రాసన నాడే ఆవకాయ తినలేనట్లు పని మొదలెట్టగానే ప్రథమ స్థానాన్ని అందుకోలేం. క్రమం తప్పకుండా సాధన చేయాలి. సామర్థ్యాలను, నైపుణ్యాలను పెంచుకోవాలి. ఆ క్రమంలో ఎదురయ్యే కష్టాలను భరించాలి, అవాంతరాలను అధిగమించాలి. అప్పుడే విజయం వెతుక్కుంటూ వస్తుంది. ఒక విజయం మరో విజయానికి పునాది వేసి కెరీర్లో ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది. ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కట్లేదని వాపోతుంటారు కొందరు. అలాంటి వారు ప్రయత్నంలో లోపం ఎక్కడుందో పరిశీలించుకోవాలి, సరిదిద్దుకోవాలి. మన వల్ల కాదు, రాదు అనుకుంటే ఏదీ రాదు. ప్రయాణం కొనగా సాగించేవారే గమ్యాన్ని చేరుకోగలరు. తల్లి పొట్టలోంచి బయటికి రాగానే పిల్ల జిరాఫీ దాదాపు 6 అడుగుల ఎత్తు నుంచి కిందికి పడిపోతుంది. ఆ దెబ్బకు స్పృహ తప్పుతుంది. దీంతో తల్లి జిరాఫీ ప్రేమగా బిడ్డ ఒళ్ళంతా నిమురుతుంది. అయినా చిట్టి జిరాఫీ నిలబడే ప్రయత్నం చేయకపోతే ఆ తల్లి కాలితో ఒక్క తన్ను తన్నేస్తుంది. దీంతో అది దిగ్గున పైకి లేస్తుంది. ఆ తర్వాత కూడా నడవకపోతే ఇంకో దెబ్బ వేస్తుంది. ఈసారి మెల్లగా అడుగులేయడం ఆరంభిస్తుంది పిల్ల జిరాఫీ. ఆ మార్పుకు ముచ్చటపడి ముద్దులు కురిపిస్తుంది తల్లి. కాలం కూడా ఆ అమ్మ లాంటిదే. కొన్నిసార్లు శుతిమెత్తగా, కొన్నిసార్లు కఠినంగా పాఠాలు నేర్పుతుంది. నేర్చుకోవడానికి పిల్లలు తయారీగా ఉండాలి. వాళ్ళను అందుకు సంసిద్ధులు చేయాల్సిన బాధ్యత మాత్రం మనదే. చదువుకోవడం మరొకటి, అవసరం లేనిది నేర్చుకోవడం. కానీ మన సిలబస్ల నిండా ఆ రెండే కనిపిస్తాయి. ఈత కొట్టడం ఎలా అనే పాఠాన్ని 100 సార్లు చదివినా సరే పిల్ల కాలువను కూడా ఎదలేం. నీళ్ళల్లో దిగాలి, సాధన చేయాలి, మునగాలి, తేలాలి. జీవన నైపుణ్యాలకు కూడా ఇదే మాట వర్తిస్తుంది. చాలామంది పిల్లలు పళ్ళు తోముకోవడం రాదు, స్నానం చేయడం తెలియదు, శుభ్రంగా చేతులు కడుక్కోవడం చేత కాదు, అన్నం కూడా కలిపి పెడితేనే తింటారు. వాళ్ళకి ఇవన్నీ ఎవరు చెబుతారు? బడులేమో పాఠ్య ప్రణాళికను పట్టుకుని వేలాడుతున్నాయి. ఇల్లేమో గోములు గోరుముద్దలతో కాలం గడిపేస్తుంది. ఆ మితిమీరిన ప్రేమ పిల్లల్ని పరాధీనులుగా మార్చే ప్రమాదం ఉంది. బిడ్డల్ని పెంచాల్సిన పద్ధతి ఇది కాదు. ఏ వయసుకు తగిన నైపుణ్యాల్ని ఆ వయసులో పరిచయం చేయాలి. తల దువ్వుకోవడం, బట్టలు వేసుకోవడం, స్కూల్ బ్యాగు సర్దుకోవడం, ఇలా తమ పనులు తాము చేసుకునేలా తర్ఫీదివ్వాలి. కరెంటు స్విచ్ వేస్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో, గ్యాస్ స్టవ్ వెలిగిస్తున్నప్పుడు ఎంత అప్రమత్తంగా వ్యవహరించాలో, చాకులు, కత్తెర లాంటి పదునైన వస్తువుల్ని ఎంత ఎరుకుతో ఉపయోగించాలో ఎవరో ఒకరు నేర్పకపోతే ఎలా తెలుస్తుంది? స్కెల్ఫీర్ గురించి కూడా చైల్డ్ సైకాలజిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సైన్స్ టీచర్ జీవశాస్త్ర పాఠంలో ఆహారం గురించి, పోషక విలువల గురించి చెబితే చెప్పచ్చు, కానీ వాటిని నిత్య జీవితానికి అనుసంధానం చేయాల్సింది మాత్రం అమ్మా నాన్నలే. బిడ్డలకు మంచి అలవాట్లను, ఆరోగ్యకరమైన భోజన విధానాన్ని పరిచయం చేయాలి. ఊబకాయం, మధుమేహం గురించి హెచ్చరించాలి. వ్యక్తిగత పరిశుభ్రత అవసరాన్ని గుర్తు చేయాలి. ఈ విషయంలో పూర్తిగా బడి మీద ఆధారపడలేము కదా. జీవం లేని చదువులు జీవన నైపుణ్యాన్ని పెంచలేవు. సంపన్నులు కావడానికి, పేదలు మరింత పేదలుగా మిగిలిపోవడానికైనా స్కూల్లే కారణం. అక్కడ ఆర్థిక విద్యను బోధించరు. డబ్బు ప్రస్తావన లేని చదువులు వ్యర్థమంటారు రిచర్డ్ పూర్ డాడీ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి.
బడిలో ఎక్కాలు బట్టి పట్టిస్తారు. డబ్బును జాగ్రత్తగా లెక్క పెట్టడం మాత్రం ఏ రోజు నేర్పించరు. కుడికలు, తీసివేతలు, హెచ్చింపులు, బాగా హారాలు బాగానే చేయిస్తారు. డబ్బును ఎలా పెంచుకోవచ్చు, ఖర్చులు ఎలా తగ్గించుకోవచ్చు, ఆదాయాన్ని ఎలా హెచ్చించుకోవచ్చు అనేది ఒక్క పీరియడ్లోనూ బోధించరు. దీనివల్ల పిల్లలకు ఉండటం లేదు పోస్టల్ స్టాంపుకు, రెవెన్యూ, ఆర్థిక వ్యవహారాల్లో కనీస పరిజ్ఞానమైన స్టాంపుకు తేడా కనిపెట్టలేకపోతున్నారు. డబ్బు విలువ తెలిస్తేనే డబ్బు పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రతి రూపాయి ఆలోచించి ఖర్చు చేస్తారు. ఈ లోటును కూడా కన్నవారే భర్తీ చేయాలి. అవసరమైతే నాన్న రీఛార్జ్ అవతారం ఎత్తాలి. 10, 20, 100, 500 ఇలా ప్రతి నోటును ముందు పెట్టుకుని డబ్బు కథలు చెప్పాలి. ఆర్బీఐలో ముద్రణ నుంచి బ్యాంకులకు అందే వరకు, అట్నుంచి ఏటీఎంల ద్వారా మన జేబులకు చేరే వరకు కరెన్సీ ప్రయాణాన్ని ఆసక్తికరంగా వివరించాలి. ఆ అవగాహన వృధాగా పోదు. పిల్లల్లో ఆరోగ్యకరమైన ఆర్థిక అలవాట్లు పెంపొందుతాయి. జీవితంలో స్థిరపడ్డాక వాళ్ళే తెలుసుకుంటారనో, పసితనంలోనే అంత బరువైన విషయాలు ఎందుకనో పిల్లల్ని కుటుంబ ఆర్థిక చర్చలకు దూరంగా పెట్టడం సరికాదు. అటు బడిలో చెప్పక, ఇంట్లో నేర్పక వాళ్ళు చివరికి ఆర్థిక నిరక్షరాస్యులుగా మిగిలిపోతారు. లేదంటే ఆలస్యంగా ఆ విలువను తెలుసుకుంటారు. అప్పటికే జరగాల్సిన నష్టమంతా జరిగిపోయి ఉంటుంది. పేదరికాన్ని ఏదో ఒకరోజు దాటుకురావచ్చు, కానీ దారిద్ర్యాన్ని మాత్రం దేవుడైనా తప్పించలేడు అంటుంది చాణక్యుడి అర్థశాస్త్రం. పేదరికం తాత్కాలిక సమస్య, దారిద్ర్యం మానసిక రుగ్మత. మంచు కురుస్తున్న చల్లని ఉదయం తోటలోని ఒక గులాబీ మొగ్గ నెమ్మదిగా విచ్చుకుంది. మెరిసిపోతున్న రంగుతో, వ్యాపించిన పరిమళంతో నన్ను చూడండహో అంటూ దాని పుట్టుక తోటకు పోలికేక పెట్టింది. తన అందానికి తానే మురిసిపోయింది గులాబీ బాల. తోటకే వెలుగైన ఈ అందం నాదే కదా అనుకుని గర్వంతో పొంగిపోయింది. అది చూసిన చెట్టు వేరు ఈ అందమైన పువ్వు విరియడానికి కారణం నేనే కదా. సమయానికి నీటిని, పోషకాలను అందించకపోతే ఇంత పెద్ద పువ్వు పూసేదా అనుకుంది. ఇంతలో తోటమాలి అటుగా వచ్చాడు. నా సంరక్షణ వల్లే కదా ఈ తోటలోని మొక్కలన్నీ అందమైన పూలు పూస్తున్నాయని గర్వంగా చూసుకున్నాడు. ఇంతకీ ఆ గులాబీ అందానికి కారకులెవరు? పువ్వా, చెట్టు వేరా, లేక తోటమాలా? నిజం చెప్పాలంటే ఏ ఒక్కరో కాదు, అందరూను. పువ్వు విరియడానికి భూమి, నీరు, సూర్యకాంతి, చెట్టు, వేరు అన్నీ కావాలి. ఆ పైన తోటమాలి శ్రద్ధగా సంరక్షించాలి. ఇవన్నీ కలిసినప్పుడే తోట అందమైన పూలతో కలకలలాడుతుంది. పువ్వులకే కాదు, అదే సిద్ధాంతం మనకు వర్తిస్తుంది. మనం సాధించే విజయాలన్నిటికీ కేవలం మనమే కాదు, కానీ ఇది నేనే చేశాను, నా తెలివితేటల వల్లే సాధ్యమైంది అని ప్రతి చిన్న విజయానికి మనం గర్వపడిపోతుంటాము. జీవితంలో మనకు తెలిసి తెలియకుండా ఎంతమంది వ్యక్తులు సహాయపడుతుంటారో ఆలోచించం. నా చదువు, నా తెలివి, నా ఉద్యోగం, నా సంపాదన, నా ఇల్లు, నా కారు అన్నీ మన సొంతమేనని విర్రవీగుతాం. అమ్మా నాన్నలు, గురువులు, పెద్దలు, బంధువులు ఎంతమంది చేయూతనిస్తే పెరిగి మన కాళ్ళ మీద మనం నిలబడగలుగుతాం. రైతులు పండిస్తే, కార్మికులు కడితే, కర్మాగారాలు పనిచేస్తే మనకు కూడు, గూడు, గుడ్డ అమరుతున్నాయి. పంచభూతాలు పూనుకుని గాలి, నీరు అందిస్తున్నాయి. బడులు, ఆస్పత్రులు, న్యాయస్థానాలు, ఎన్నెన్నో వ్యవస్థలు మన మనుగడకు ఊతమిస్తున్నాయి. ఇవేవి లేకుండా, ఏ ఒక్కరి సాయమైనా లేకుండా మనం ఉంటామా? మరి ఎందుకు మనకి అహం? అందుకే ఓ మూల కూర్చొని నా కోసం నేను ధ్యానం చేసుకుంటే ఉపయోగం లేదు. నేను అనే ఒంటరితనంలో లేదు నా అస్తిత్వం. చుట్టూ ఉండే మనుషులతో, భావనలతో నా సంబంధ బాంధవ్యాలే నా ఉనికిని గుర్తులు అంటారు జిడ్డి కృష్ణమూర్తి గారు. మా అమ్మ కొంది అంటూ కొత్త దుస్తులను స్నేహితులకు గర్వంగా చూపిస్తాం. నాన్న బండి కొనిస్తే డాడ్స్ గిఫ్ట్ అని గొప్పగా ప్రకటించుకుంటాం. అవి కనిపించే బహుమతులు. వాటిని మనకివ్వడానికి వారు చేసిన త్యాగాలు కనపడవు. అంత మాత్రాన అవి లేవని కాదు కదా. అలాగే కనిపించని మరెందరో కృషి ఫలితమే నేటి మన అలవాట్లు, అభిరుచులు, వ్యక్తిత్వం, మేధస్సు. వారందరి చలువే అది. గుర్తుపెట్టుకుంటే అన్నీ ఉన్న ఆకుల అనేమనిగి ఉంటాం. లేకపోతే ఏమీ లేని ఆకుల నేను నాదెంటూ ఎగిరెగిరి పడుతూనే ఉంటాం. అంతే కదా. అగ్గి తెగులు సోకితే పచ్చని పంట నిలువున మాడిపోతుంది. అలాగే నైతిక విలువలు లోపించిన సమాజంలో మనిషి బతుకు అధోగతి పాలవుతుంది. మన దగ్గర ఇప్పుడిదే చీకటి పరుచుకుంటుండటం బుద్ధ జీవులను భయాందోళనలకు గురి చేస్తుంది. రోజు రోజుకు మన కుటుంబ వ్యవస్థ ఎంతగా పతనమవుతుందో ఇలాంటివి ప్రత్యక్షంగా చూపిస్తున్నాయి.
ప్రపంచానికి ఆదర్శ జీవన విలువలను ప్రబోధించిన భారతావని నేడు ఎంతటి సామాజిక కల్లోల కడలిలో కొట్టుమిట్టాడుతుందో కళ్ళుకు కడుతున్నాయి. ధర్మబద్ధంగా నైతిక నిష్ఠతో బతకమెడలాగో మన పురాణాలు ఇతిహాసాలన్నీ బోధిస్తున్నాయి. కోరికలను నియంత్రించుకోకుంటే చివరికి అవే యమపాసాలై జీవితాన్ని సర్వనాశనం చేస్తాయని హెచ్చరిస్తున్నాయి. కానీ వాటిని బుర్రకెక్కించుకుంటున్న వారెందరూ? అయినా గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరిన చందంగా ప్రస్తుతం మన చుట్టూ ఉన్న పరిస్థితులే మనుషుల మెదళ్లను కలుషితం చేస్తుంటే ఎన్ననుకున్నా ఏమిటి ప్రయోజనం? ఇప్పుడు ఇంట్లో ప్రతి ఒక్కరికి వేరువేరుగా స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి. తక్కువ ధరకే నెట్ అందుబాటులోకి వచ్చింది. దాన్ని ఉపయోగించుకొని విషయాలు నేర్చుకోవచ్చు, పదుగురికి పనికొచ్చే అంశాలు పంచుకోవచ్చు. ప్రశ్నలు అడగటానికి మొహమాట పడవద్దు. మీరు తప్పు చేస్తే భేషజాలు వదిలి క్షమాపణ చెప్పండి. ఏ విషయమైనా అర్థం కాకపోతే మొహమాట పడకుండా మరిన్ని ప్రశ్నలు అడగండి. మీ జీవితం ప్రశాంతంగా ఉండాలనుకుంటే పెద్ద మనస్సుతో క్షమించడం అలవాటు చేసుకోండి. మీరు సమస్యల్లో చిక్కుకుని ఉంటే లోలోన కుమిలిపోకుండా ఇతరులను సాయం అడగండి. ఎవరికైనా కృతజ్ఞత తెలియజేయాలంటే మాటలతో కాకుండా చేతల్లో చూపండి. ఎవరినైనా ప్రేమిస్తుంటే ధైర్యంగా దాన్ని వ్యక్తీకరించండి. వ్యాయామం చేసేవారి లక్షణాలు ఇవి. రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేసే అలవాటు మిమ్మల్ని ఆరోగ్యవంతులుగా ఉంచడమే కాదు, మీ వ్యక్తిత్వానికి సంబంధించిన కొన్ని ముఖ్య విషయాల గురించి ఇతరులకు తెలియజేస్తుంది. అవేమిటంటే, మీరు క్రమశిక్షణ కలిగిన వారు, మీకు ఆరోగ్య స్పృహ శ్రద్ధ ఉన్నాయని, మీరు ఓ లక్ష్యాన్ని విధించుకుంటే దానికి కట్టుబడి ఉంటారు అని, లక్ష్య సాధన కోసం తీవ్రంగా శ్రమించడమే కాదు ఎంతటి ఒత్తిడినైనా ఎదుర్కోగలరు. పరాజితులకు విజేతలకు ఒక్కటే తేడా. పరాజితులుగా మిగిలిపోయే వారికి, విజేతలుగా నిలిచేవారికి మధ్య ఒకే ఒక్క తేడా ఉంటుంది. మొదటి రకం వ్యక్తులు పరిస్థితులను నిందిస్తే, రెండవ రకం వ్యక్తులు వాటిని మార్చడానికి సంకల్పిస్తారు. పరాజితులు తమ పరిస్థితులకు బాధితులుగా చెప్పుకుంటూ సానుభూతి పొందడానికి ప్రయత్నిస్తారు. విజేతలు పరిస్థితులను తమ ఎదుగుదలకు వచ్చిన అవకాశాలుగా మలుచుకుంటారు. గుడ్డు తినడంపై అపోహలు వీడండి. గుడ్డు తినడంపై ఎలాంటి అపోహలు వద్దు. వాటి వల్ల ఎలాంటి నష్టమూ జరగదు. అవి మీ శరీరంలో మంచి కొలెస్ట్రాల్ను పెంచుతాయి. విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులతో నిండి ఉండే గుడ్లు విలువైన పోషకాహార పదార్థాలు. వీటి ద్వారా నాణ్యమైన ప్రోటీన్లు కూడా లభిస్తాయి. ఇష్టం ఉంటే తినవచ్చు. మీరు నాయకుడా? నాయకుడికి పాత్ర పదవితో పని లేదు. అతడు తన సహచరుల్లో స్ఫూర్తిని నింపుతాడు, ప్రేరణ కలిగిస్తాడు, బృంద సభ్యులను శక్తిమంతులుగా చేస్తాడు, శిక్షణనిస్తూ నైపుణ్యాలను అభివృద్ధి పరుస్తాడు, కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహిస్తాడు, బృంద సంస్కృతిని నిర్మిస్తాడు, దూరదృష్టితో ఆలోచిస్తూ మార్పును ఆహ్వానిస్తాడు. అత్యుత్తమ స్థాయిలో ఉండే వ్యక్తులుగా ఎదగాలంటే పనికిరాని విషయాలు, అంశాలు, పనులను అపరాధ భావన లేకుండా వద్దు అని చెప్పగలగాలి. మీ గురించి మీరు వివరణలు ఇచ్చుకోకండి. మీ హద్దులకు మించి ప్రవర్తించకండి. అలారం స్నూజ్ బటన్ నొక్కుతున్నారా? చాలామంది ఉదయాన్నే అలారం మోగగానే స్నూజ్ బటన్ నొక్కుతారు. ఇంకో 10 నిమిషాలు పడుకుని లేద్దామనుకుంటారు. కానీ ఆ తర్వాత లేవలేక అలాగే పడుకుంటారు. ఈ బద్ధకాన్ని జయిస్తేనే రోజును త్వరగా ప్రారంభించగలరు. తద్వారా జీవితాన్ని మార్చుకుంటారు. నిద్రపోయేటప్పుడు అలారాన్ని పడక దగ్గర పెట్టుకోకుండా గదిలో దూరంగా ఉంచండి. దాన్ని ఆఫ్ చేయడానికి మీరు లేచి నడిస్తే బద్ధకం వదులుతుంది కదా. తప్పును రెండోసారి చేస్తే, మొదటిసారి తప్పు జరిగితే అది ఊహించని సంఘటన. కానీ అదే తప్పు రెండోసారి జరిగితే ఖచ్చితంగా మీ తప్పిదమే. నిర్లక్ష్యంతో తప్పులు చేయడం అనే ఓ చెడు అలవాటుకు అది దారి తీస్తుంది. మొదటిసారి చేసిన తప్పు మీకు పెద్దగా నష్టం చేయకపోవచ్చు. కానీ పదే పదే అవే తప్పులు చేస్తుంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. లక్ష్య సాధనకు ఒక్కటే సూత్రం. మీ లక్ష్య సాధనలో విజయం సాధించాలంటే ఒక్కటే సూత్రం. అదేమిటంటే, మీ చేతుల్లో లేని విషయాల గురించి ఆలోచిస్తూ సమయం వృధా చేయకండి. మీరు నియంత్రించగలిగే వాటిపై మాత్రమే పూర్తి స్థాయిలో దృష్టి పెట్టండి. మీ శక్తి సామర్థ్యాలను, సమయాన్ని వాటి కోసమే ధారబోయండి. ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారు. ఇక యవ్వనంగా ఉండాలంటే
యవ్వనంగా ఆరోగ్యంగా ఉండడానికి ఉత్తమ సలహా ఏమిటంటే ముందుకు సాగడం, ఎప్పుడూ ఆగకుండా ఉండటమే. ప్రయత్నించడం ఆపేస్తే, ఏ విషయంపైనైనా శ్రద్ధ పెట్టడం నిలిపేస్తే, జడత్వం ఆవరిస్తే, నేర్చుకోవడం మానేస్తే, మెరుగుపడటాన్ని ఇష్టపడకపోతే అప్పుడు నువ్వు యవ్వనంలో ఉన్నా వృద్ధుడైపోయినట్లే. అందుకే బద్ధకాన్ని వదిలి ముందుకు కదలండి. బయట తిండిపై అవగాహనతో ఉండండి. మీరు బయట తాగే పండ్ల రసం ఎంతటి తాజాదైనా రుచి కోసం దాంట్లో ఎసెన్స్ కలిపి ఉండవచ్చు. బయటి ఆహారం ప్రతి దాంట్లో రుచిని పెంచే మోనోసోడియం గ్లూటమేట్ కలిపే అవకాశాలు అధికం. ఈ కారణంగానే అటువంటి ఆహారాన్ని తెలియకుండానే మనం అధిక మొత్తంలో లాగించేస్తుంటాం. మీకు ఇష్టమైన సమోసా విక్రేత వాటి తయారీకి నాసిరకం పామాయిల్ వాడుతుండొచ్చు. అత్యధిక శాతం వీధి వ్యాపారాలు చౌకగా లభించే నాణ్యత లేని కూరగాయలనే కొనుగోలు చేసి తిరిగి వాటిని అమ్ముకుంటుంటారు. ఈ విషయాలపై అవగాహన కలిగి ఉండండి. బీట్రూట్ని మరిచిపోకండి. ప్రపంచంలోనే అతి చౌకగా లభించే అత్యంత శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా కలిగి ఉన్న దుంప కూరగాయ బీట్రూట్. ఇది శరీరంలో హృదయ నాళాల ఆరోగ్యాన్ని కాపాడే రోగ నిరోధక శక్తిని పెంపొందించే నైట్రిక్ ఆక్సైడ్ను పెంచుతుంది, రక్తపోటును తగ్గిస్తుంది, కాలేయాన్ని కాపాడుతూ దాని సక్రమ పనితీరుకు సహకరిస్తుంది. ఈ ప్రయోజనాలు పొందాలనుకుంటే మీ రోజువారీ ఆహారంలో బీట్రూట్ని మరిచిపోవద్దు. కిరాణా సరుకుల కొనుగోలు ఓ కళే. ఇంట్లోకి అవసరమైన కిరాణా సరుకుల కొనుగోలు ఓ కళే. ఇందుకోసం దుకాణానికి వెళ్ళటానికి ముందుగానే కావలసిన వస్తువుల జాబితా తయారు చేసుకోవాలి. వాటిలో రోజువారీ వినియోగానికి అవసరమైన విధంగా వారానికి లేదా నెలకు సరిపడా మాంసకృత్తులు, పిండి పదార్థాలు అందించే సరుకులను విభజించుకోవాలి. అదే విధానాన్ని కూరగాయలు, యోగర్ట్, కొవ్వుల విషయంలోనూ పాటించాలి. శిక్షకుడి పారితోషం ఫలితాల కోసం కాదు. మీరేదైనా విద్య, కళ లేదా మరేదైనా విషయాన్ని అభ్యసించేందుకు సంబంధిత శిక్షకుడికి చెల్లించే పారితోషికం ఫలితాల కోసం కాదు. కోచింగ్ కోసం చెల్లించే ఫీజు కేవలం మార్గదర్శనం కోసమే. ఎటువైపు ఎలా వెళ్ళాలో తెలియని స్థితిలో ఉన్న నిన్ను ఓ స్థాయి నుంచి మరో స్థాయికి తీసుకువెళ్లేందుకు సహకరించేవారే కోచ్. ఇంకా చెప్పాలంటే వారు జీపీఎస్ లాంటి వారు. కారు ఏ మార్గంలో వెళితే గమ్యం చేరుకుంటుందో వివరిస్తారు తప్ప నీకోసం కారును నడపబోరు. పని చేయడం ఆపద్దు, ఫలితాలు రాక మానవు. మీరు క్రమశిక్షణతో ఉన్నందుకు ఎవ్వరూ చప్పట్లు కొట్టకపోవచ్చు. మీరు స్థిరత్వంతో పనిచేస్తున్నప్పుడు ఎవ్వరూ అభినందించకపోవచ్చు. కానీ వాటి వల్ల మీరు సాధించే విజయాన్ని మాత్రం అందరూ గుర్తిస్తారు. అప్పుడు మీ క్రమశిక్షణ, స్థిరత్వం గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడతారు. అందుకే గుర్తింపు, అభినందనల కోసం ఎదురు చూడకుండా ప్రతిరోజు క్రమం తప్పకుండా నిశ్శబ్దంగా పనిచేస్తూ వెళ్ళండి. ఫలితాలు వాటంతట అవే వస్తాయి. నో చెప్పడం తప్పేం కాదు. ఇతరుల మనస్సును నొప్పించలేక ప్రతిదానికి ఎస్ చెప్పుకుంటూ వెళ్తే వారి దృష్టిలో మీరు మంచివారిగా మిగిలిపోతారేమో, కానీ మీ ఆకాంక్షలు, ప్రాధాన్యాలను మీరు నిర్లక్ష్యం చేసినట్లే. అందుకే అవసరమైనప్పుడు నో చెప్పడం తప్పేం కాదు. దానివల్ల మీ జీవితం మీ చేతుల్లోనే ఉంటుంది. మీ శక్తి, సమయం వృధా కావు. ఇతరుల అభిప్రాయాల కన్నా మీ ఆత్మ గౌరవానికే విలువివ్వడం నేర్చుకుంటారు. అలాంటి వ్యక్తులతోనే స్నేహం చేయండి. మీ పురోగతికి తోడ్పడిన వ్యక్తులతో సావాసం చేస్తూ విలువైన సమయాన్ని వృధా చేసుకోకండి. స్ఫూర్తి నింపే వ్యక్తులతో, మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడానికి సాయం చేసే వారితో, మీకు సవాళ్లు విసురుతూ మీ ఎదుగుదలకు దోహదం చేసే వ్యక్తులతోనే స్నేహం చేయండి. మీ భవిష్యత్తును నిర్ణయించే కీలక అంశాల్లో మీరు ఎలాంటి స్నేహితులను ఎంచుకుంటున్నారన్నది కూడా ఉంటుంది. ఆరోగ్యకర జీవితానికి రెసిపీ ఇదే. మీ ఆహారంలో ప్రోటీన్లు, ఫైబర్ పదార్థాలు అధికంగా, కార్బోహైడ్రేట్లు అతి తక్కువగా ఉండటంతో పాటు ఆరోగ్యకరమైన కొవ్వు ఉండేలా చూసుకోండి. శుద్ధి చేసిన వంట నూనెను వినియోగించండి. తాజాగా వండిన ఆహార పదార్థాలనే భుజించండి. దీంతో పాటు రోజుకి 8 గంటల పాటు ప్రశాంతంగా నిద్రపోండి. ఒత్తిడిని తగ్గించుకోండి. అప్పుడే సంపూర్ణ ఆరోగ్యంతో జీవించగలరు. చియా గింజలతో 35% పీచు. మధ్య మెక్సికోలో 14-16వ శతాబ్దంలో అభివృద్ధి చెందిన మెసో అమెరికన్ నాగరికులైన అజెక్టులు చియా గింజలకు అధిక ప్రాధాన్యం ఇచ్చేవారు. వాటిని వారు కరెన్సీగాను, దేవుడికి నైవేద్యంగాను వినియోగించేవారు.
వాటిలోని పోషకాలను వారు ఆనాడే గుర్తించారు. ఆరోగ్యకరమైన ఒమేగా ఫ్యాటీ యాసిడ్లు అత్యధికంగా గల చియా గింజల్లోని ఇతర పోషకాలను గమనిస్తే 28 గ్రాములు గింజల్లో రోజులో మనిషికి అవసరమైన 35% పీచు, 23% మెగ్నీషియం, 9% మాంసకృతులు, 12% జింకు, 20% ఫాస్ఫరస్ అందులో లభిస్తాయి. చిన్నారులను ప్రోత్సహించండి. చిన్నారులను అన్ని రకాలుగా ప్రోత్సహిస్తే వారిపై నమ్మకం పెరుగుతుంది. వంట చేయడంలో చిన్నారులను సహాయం చేయమని కోరండి. ప్రాథమిక గణిత నైపుణ్యాలను నేర్పండి. చిన్నారుల్లో ఆత్మవిశ్వాసం పెరిగేలా ప్రయత్నించండి. క్లిష్టమైన నైపుణ్యాలను నేర్పించండి. క్రమం తప్పక చేసే కృషితోనే శ్రేష్టత. అత్యంత ధనవంతుడంటే ఉదయాన్నే నిద్రలేచి డబ్బు సంపాదించడానికి అవసరమైన కొన్ని ముఖ్యమైన పనులు చేసేవాడు. దృఢమైన వ్యక్తి అంటే ఆరోగ్యకరమైన భోజనం చేస్తూ వ్యాయామాలు చేసేవాడు. తెలివైన వ్యక్తి అంటే ప్రతిరోజు గొప్ప అయితే ఏ పుస్తకాలు చదివేవాడు. విషయంలోనైనా శ్రేష్టత సాధించాలంటే మాత్రం నిలకడగా క్రమం తప్పక చేసే కృషి ఫలితంగానే సాధ్యం. మీ వారాంతపు అలవాట్లే సోమవారం నాటి మీ శక్తి స్థాయిలను నిర్దేశిస్తాయి. శుక్రవారం నుంచి ఆదివారం వరకు మీరు చక్కటి అలవాట్లను పాటించకపోతే వారం ప్రారంభంలో మీ శక్తి స్థాయిని 50% కోల్పోతారు. దీనికి పరిష్కారం ఏమిటంటే అధిక ప్రోటీన్ గల ఆహారాన్ని తీసుకోవాలి, సరిపడినంత నిద్రపోవాలి, కనీసం 8000 అడుగుల మేర నడవాలి. పనితీరును పెంచే దివ్య ఔషధం ఏమిటో తెలుసా? గాఢ నిద్ర. సరిగ్గా నిద్రపోకపోతే ఎన్నో దుష్ప్రభావాలు కలుగుతాయి. ఏకాగ్రత పెట్టలేకపోవడం, జీవక్రియకు అంతరాయం కలగడం, మానసిక స్థితిలో స్థిరత్వం లేకపోవడం, బరువు పెరగడం, అధిక రక్తపోటు లాంటి ముప్పులు ఏర్పడవచ్చు. అందుకే సమతుల ఆహారం ఎంత ముఖ్యమో తగినంత నిద్ర కూడా అంతే అవసరమని గుర్తుంచుకోండి. మీ ఎంపికలను బట్టే మీ జీవితాన్ని నిర్దేశించేవి మీ ఎంపికలే. కష్టపడి పని చేయడము లేక సాకులు చెబుతూ పని ఎగ్గొట్టడమా? మీరు దేన్ని ఎంచుకుంటారు? క్రమబద్ధమైన జీవితం గడుపుతారా లేక దిశ లేకుండా బతికేస్తారా? తేల్చుకోవాల్సింది మీరే. మీ తప్పులకు బాధ్యత తీసుకుని సరిదిద్దుకుంటారా లేక ఇతరులపై నిందలు వేస్తూ ఆత్మవంచన చేసుకుంటారా? నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. ఇప్పుడు సులువుగా అనిపించే ఐచ్ఛికాల వైపు మొగ్గు చూపితే భవిష్యత్తులో కష్టాలు ఎదుర్కోక తప్పదు. గొప్ప సారథి కర్తవ్యం అదే. హోదా కోసమో వేతనం కోసమో పనిచేస్తూ బృందాన్ని నడిపించేవారు ఎప్పటికీ గొప్ప సారథి కాలేరు. బాహ్య విషయాల నుంచి ప్రేరణ పొందడం కాకుండా అంతర్గతంగా జ్వలించే ఓ బలమైన సంకల్పంతో పనిచేసేవారే తమ బృందాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తారు. బృంద సభ్యులపై సానుకూల ప్రభావం చూపడం, వారి పురోగతికి దోహదం చేయడమే తమ కర్తవ్యంగా వారు భావిస్తారు. మిమ్మల్ని అదృష్టం వరించాలంటే ఓ చిట్కా ఉంది. అదేమిటంటే లక్ష్య సాధనలో మిగతా వారంతా అలసిపోయి విశ్వాసం కోల్పోయి విరమించినా మీరు మాత్రం మీకున్న వనరులు, శక్తి, సామర్థ్యాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్లడమే. చివరి వరకు ఎవరు పోరాడతారో వారిని అదృష్టం వరిస్తుంది, విజేతలుగా నిలుపుతుంది. 13 వారాల లక్ష్యాలు మేలు. లక్ష్యాలను సాధించేందుకు పెట్టుకునే కాలావిధిలోనే విజయం సగం నిర్ణయమవుతుంది. దీర్ఘకాలమైన ఏడాది లక్ష్యాలను పెట్టుకోకండి. ప్రతి 13 వారాలకోసారి వాటిని పునర్వ్యవస్థీకరించండి. స్మార్ట్ లక్ష్యాలను నిర్దేశించుకోవడం కంటే కార్యాచరణ ప్రణాళికలు, ఫలితాలపై దృష్టి పెట్టండి. ఒకేసారి 4 లక్ష్యాలను మించి పెట్టుకోవద్దు. మనస్తత్వం, మానవ సంబంధాలు, ఆర్థిక వ్యవహారాలు, ఆరోగ్యం అంశాల్లో ఒక్కో లక్ష్యం ఉండేలా చూసుకోండి.